జీవితంలో మర్చిపోలేని రోజు అంటున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్. మంత్రివర్గంలో స్థానం దక్కడంపై ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గంలో స్థానం దక్కడం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇది జీవితంలో మర్చిపోలేని రోజుగా భావిస్తున్నానని, తనలాంటి సామాన్య కార్యకర్తకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వడం అదృష్టం అన్నారు. సీఎం రేవంత్ సారథ్యంలో అన్ని వర్గాలకు అవకాశాలు దక్కుతున్నాయని చెప్పారు. మాదిగ సామాజిక వర్గం తరపున కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అడ్లూరి లక్ష్మణ్ తెలంగాణ కొత్త మంత్రులు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఓకే అండి, ఈ వార్తను మనం పరిశీలించి చూసినట్లయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకొరకే ఈరోజు మర్చిపోలేని రోజు అని సంతోషం వ్యక్తం చేస్తున్న అడ్లూరి. మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యొక్క రాజకీయ ప్రస్థానం కనుక మనం పరిశీలించి చూసినట్లయితే 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018లో ధర్మపురి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2013 నుంచి 14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత జైత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై కుప్పల ఈశ్వర్పై 22,039 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టారు. లక్ష్మణ్ కుమార్ను 2023 డిసెంబర్ 15న ప్రభుత్వం నియమించింది. తాజాగా ఆయనకు కేబినెట్లో బెర్త్ కల్పించడం జరిగిందని ఇతని యొక్క రాజకీయ ప్రస్థానం మనకు తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ మీడియా ద్వారా మనం ఈ వార్తను చదువుతున్నాం. అయితే ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని వీడకుండా చిట్ట చివరికి విజయం సాధించాడని తెలుస్తుంది. థ్యాంక్ యూ.